అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు 65 లక్షలకు పైగా పెన్షనర్ల జీవితాల్లో ఉత్సాహం మరియు ఆందోళన ఎలా తిరుగుతుందో ఊహించుకోండి. ప్రతి ఒక్కరూ ఒకే ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. ఇది వారి ఆదాయాలను, వారి పదవి విరమణ భద్రతను, బహుశా వారి ఇంటి కలలను కూడా పునర్నిర్మించుకుంటామని హామీ ఇస్తుంది. పెరుగుతున్న పుకార్ల ద్వారా మాత్రమే విరిగిపోయిన సంభాషణ, ఆశ మరియు సుదీర్ఘ నిశ్శబ్దం ఉంది. ఇప్పుడు నెలల తరబడి వేచి ఉండటం మరియు ఊహాగానాల తర్వాత దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న 8వ కేంద్ర వేతన కమిషన్కు సంబంధించి అధికారిక సమాధానం చివరకు పార్లమెంటులో వచ్చింది. కానీ ప్రతిదీ కనిపించేంత సూటిగా ఉందా, లేదా ప్రభుత్వ ప్రతిస్పందన ఇప్పటికీ కనిపించకుండా పోతున్న కథను సూచిస్తుందా? పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. మనం టాపిక్లోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సభ్యత్వాన్ని పొంది మాకు మద్దతు ఇవ్వమని మేము అభ్యర్థిస్తున్నాము. లోక్సభ మూసిన తలుపుల వెనుక ఏమి జరిగిందో తెలుసుకుందాం. జనవరి 2025లో ప్రభుత్వం 8వ కేంద్ర వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇది మునుపటి వేతన సవరణ తర్వాత దాదాపు ఒక దశాబ్దం తర్వాత లక్షలాది మంది ఆశలను రేకెత్తించింది. కాని జూలై సమీపిస్తున్న కొద్దీ వేతన కమిషన్ తర్కం స్పష్టమైన 10 ఏళ్ల చక్రాన్ని నిర్దేశిస్తుండటంతో ఆలస్యం మరియు అనిశ్చితి యొక్క గుసగుసలు తిరుగుతున్నాయి. 2 దుభనిశ్చయ ఎంపీలు శ్రీ టిఆర్ బాలు మరియు శ్రీ ఆనంద్ భదౌరియా ప్రభుత్వాన్ని ప్రత్యక్ష ప్రశ్నలతో ప్రభుత్వాన్ని నిలదీశారు. కమిషన్కు అధికారికంగా తెలియజేయబడిందా? 6 నెలల నిరీక్షణ ఎందుకు? చైర్పర్సన్ మరియు కీలక సభ్యులను ఎప్పుడు నియమిస్తారు? మరియు ముఖ్యంగా సవరించిన వేతన స్కేళ్లు చివరకు ఉద్యోగుల పర్సులలో మరియు పెన్షనర్ల బ్యాంకు ఖాతాలలో ఎప్పుడు కనిపిస్తాయి? ఆర్థిక మంత్రిత్వ శాఖ సమాధానం అవును అని చెబుతోంది. 8వ కేంద్ర వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకోబడింది. కాని ముఖ్యంగా దాని అధికారిక నోటిఫికేషన్ ఇంకా పెండింగ్లో ఉంది. ఈ ప్రక్రియ సజీవంగా ఉందని వారు చెబుతున్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వంటి భారీ వాటాదారుల నుండి ఇన్పుట్లను సేకరిస్తున్నారు. కమిషన్ నాయకత్వానికి నియామకాలు, జీతంలో ఎంత పెద్ద పెరుగుదలను మీరు చూడవచ్చో నిర్ణయించే చాలా చర్చనీయాంశమైన ఫిట్మెంట్ అంశం మరియు మొత్తం వ్యాయామం యొక్క సరిహద్దులను నిర్ణయించే రిఫరెన్స్ నిబంధనలు అవన్నీ వస్తాయి. కానీ ఈ నోటిఫికేషన్ ప్రచురించబడిన తర్వాత మాత్రమే. మరియు ఆ సవరించిన పే స్కేళ్ల విషయానికొస్తే ప్రభుత్వ పంక్తి జాగ్రత్తగా ఉంది. 8వ సిపిసి సిఫార్సులు చేసిన తర్వాత మరియు ప్రభుత్వం ఆమోదించిన తర్వాత అమలు చేయబడుతుంది. ఆసక్తి ఉన్నవారికి అదనపు ఆధారాలు ఉన్నాయి. జనవరిలో క్యాబినెట్ మార్గం సుగమం చేసింది మరియు 2025 చివరిలో కమిషన్ పూర్తిగా పనిచేయగలదని, జనవరి 2026 నుండి అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని వర్గాలు సూచిస్తున్నాయి. చుట్టూ తిరుగుతున్న సంఖ్యలు గణనీయమైన పెంపు అవకాశాన్ని సూచిస్తున్నాయి. 2.28 లేదా అంతకంటే ఎక్కువ ప్రతిపాదిత ఫిట్మెంట్ కారకాలు అంటే కొంతమందికి 30% లేదా అంతకంటే ఎక్కువ జంప్ కావచ్చు. కానీ అధికారిక ప్రక్రియ ముందుకు సాగే వరకు ఏదీ తుది కాదు. పెన్షనర్లు కూడా ఈ కథలో భాగమే. డియర్నెస్ రిలీఫ్ వంటి భత్యాలు ప్రాథమిక పెన్షన్లో విలీనం అవుతాయా లేదా అని వేచి చూస్తున్నారు. వారి నెలవారీ చెల్లింపులను ప్రాథమికంగా మారుస్తాయా? కాబట్టి ఇక్కడే నిజంగా ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం ఫ్యూజ్ వెలిగించిందని, కాని ఇంకా బాణసంచా కాల్చలేదని తెలిసి లక్షలాది మంది వేచి ఉన్నారు. పార్లమెంటరీ విధానం, బ్యూరోక్రాటిక్ సంప్రదింపులు మరియు తుది నిబంధనల యొక్క సూక్ష్మ ముద్రణపై కథ మలుపులు తిరుగుతుంది. తదుపరి నవీకరణ చాలా కాలంగా ఎదురుచూస్తున్న స్పష్టతను అందిస్తుందా, లేదా అది కొత్త ప్రశ్నలను లేవనెత్తుతుందా మరియు ఆతృతతో కూడిన నిరీక్షణను పొడిగిస్తుందా? పార్లమెంటులో ఏమి చెప్పబడిందో మాత్రమే కాకుండా ఈ నిర్ణయాలు మీ జీతం, మీ పెన్షన్ మరియు భవిష్యత్తు కోసం మీ ప్రణాళికలను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవాలనుకుంటే సమాధానం మీరు అనుకున్న దానికంటే ముందుగానే ఇక్కడ ఉండవచ్చు, లేదా ఇది మరొక నిరీక్షణ ఆట ప్రారంభం కావచ్చు. భారతదేశం అంతటా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రతి అధికారిక పదం ముఖ్యమైనదే. ఈ సమాచారం మీకు విలువైనదిగా అనిపిస్తే దయచేసి మీ వాట్సాప్ మరియు ఫేస్బుక్ గ్రూపులలో షేర్ చేయండి. మీ ప్రశ్నలతో క్రింద వ్యాఖ్యానించండి
మరియు వాస్తవ ఆధారిత నవీకరణల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.